నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా? సూర్యాపేట దాటిందా? మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. నా పేరు బ్రహ్మం, ఫ్రమ్ ఖమ్మం. ఇదంతా నాకెందుకు చెప్తాండో? ఎవడైనా పరిచయం చేసుకున్నప్పుడు పేరు చెప్తాడు. నాకు కొత్త పరిచయాలు అక్కర్లా. ఇప్పటికే చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకటి పోయిన తర్వాత నేను పరిచయం చేసుకుంటా. ఏంటి? నాతో పరిచయం అవ్వాలంటే ఎవడన్నా పోవాలా? నువ్వు కొట్టరావండి సార్. ఏంటి చేతులు నలుపుకుంటున్నావు? ఏం లేదు సార్, పాత చెప్పుని 11 లక్షలకు అమ్మాను కదా సార్. నాకేదన్నా కొంచెం కమిషన్ ఇప్పించండి సార్. మిస్టర్ లింగం, సార్. నేను నీకు జీతం ఇస్తున్నాను. కాదని ఎవరన్నారు సార్? ఇస్తున్నారు కదా సార్. దాట్స్ ఆల్. ఇంకేం ఆశించకు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎందుకు పనికిరాని చెప్పుని నా షాప్ కాబట్టి అమ్మగలిగావు. అదే ఫుట్పాత్ పై అమ్మగలుగుతావా? నెవా. రేయ్, పాత చెప్పుని 11 లక్షలకి కష్టపడి అమ్మితే తెలివితేటలు ఉపయోగించి పైసా ఇవ్వవురా? నాకు తెలుసురా, నీ దగ్గర ఎలా కొట్టేయాలో, నీకు ఎలా పాఠం చెప్పాలో నాకు తెలుసురా. చూస్తావు నా తడాక. యా, నా జాబ్ ఏమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్ గా మారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? బాబ్జీ గారి చెల్లెలు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, మరి మీ చెల్లెల సంగతి ఏంటి? ఏదో మాట అనుకుంటే సరిపోద్ది కదా. అలా సీరియస్ లుక్ ఇవ్వకు. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది, బలమైంది. కొంచెం కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఏంటి సార్ ఇది? సగం తీసేయమని చెప్పండి సార్. జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి. ఏది పెడితే అది తినాలి. ఎలా పడితే అలా తినాలి. లేకపోతే కంట్రోల్ తప్పిపోతా, చంపేస్తా. ఓహో, ఇదేదో మద్ద స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడేంటి? తిను. తింటా. కేశవుడు బారి నుంచి కాపాడిన సింహ. ఆ సింహాలందరినీ మిక్సీలో వేసి రీమిక్స్ చేస్తే పుట్టిందే ఈ పద్మనాభ సింహ. పద్మనాభ సింహ, పద్మనాభ సింహ. ఎదవ పొట్టేసుకొని సీమ పందికి యూనిఫామ్ వేసినట్టున్నావు. నువ్వేం పీకుతావురా? నువ్వేంటయ్యా ముసుగేసుకొచ్చావు? డస్ట్ అలర్జీయా? కాదు కాక, నేను ఫోకస్ లోకి వస్తే మీరు ఫేమస్ అవ్వరు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను వీళ్ళని ఫినిష్ చేసి క్రెడిట్ మీ అకౌంట్ లో వేసేస్తా. థ్యాంక్స్ అయ్యా, ఆల్ ద బెస్ట్. రేయ్, గుడ్ మార్నింగ్. మా డీసీపీ పద్మనాభ సింహ ప్రొఫెషన్లో ఫెయిల్ అయ్యి మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు. అందుకే ఎక్కడున్నారో కూడా తెలియని సాధుబాయి మనుషులు పట్టుకుంటానని ఇష్టం వచ్చినట్టు వాగారు. దానికి డిపార్ట్మెంట్ తరపున మేము అపాలజీ చెప్తున్నాం. అంతేకాదు, ఈ రోజు నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని డిసిషన్. मन बलवान लागे चट्टान रहे मैदान में आगे. తెచ్చుకునేవాడు రోగి, తనకు కావాల్సింది తెచ్చుకునేవాడు భోగి, తనకున్నది కూడా ఇచ్చేసేవాడు త్యాగి. మరి యోగి? ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమా పేరు యోగి. ఓకే, వాట్? ఒంటె కట్టి ఎడారిలో వదిలేసా. ఎడారిలో వదిలేసావా? అయినా నీకు ఎవరన్నా దొరికితే పెప్పరమెంటారా? సర్లేండి మావా, ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే మనకి డింపుల్ గారు లాంటి ఇంకో బెస్ట్ బక్రా దొరకాలి. సారీ అండి. అయినా డింపుల్ లాంటి బక్రా దొరకడం కష్టం కదా. మీరు టెన్షన్ పడకండి సార్, వాడు పడతాడు. దొరికాడు. చూసారా? ఎవడరా? పేడా. పేడా? అరే భలేవాడిని క్యాచ్ చేసావురా. వాడు టైం దొరికినప్పుడల్లా రూపీస్ దిరమ్స్ అని ఈక్వేషన్స్ చెప్తుంటాడు రా. నీ దెబ్బ కోడికి పెచ్చరూపు వచ్చేస్తుంది కదరా. వచ్చేస్తా సార్. ఎక్కడ పట్టారు సార్ ఈ వజ్రాన్ని?